మీరందరూ ఆలోచన చేయండి. గతంలో మనము 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. మరి ఏ రకంగా మనం ప్రజలకు వెళ్ళాం? ఎక్కడ కూడా మనం ప్రజలకు వెళ్ళే దాంట్లో మనకు ఎక్కడ కూడా ఆటంకాలు రాలేదు ఆ 10 ఏళ్ల కాలంలో. మరి ఈ రోజు వాళ్ళు కేవలం పోలీస్ పహారాలతోనే మరి ఈ రోజు కడప ఎమ్మెల్యే గాని వాళ్ళ భర్త గారు ఈ రోజు ప్రజలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం కాలంలో చేసింది శూన్యం. మరి మన కడప శాసనసభ్యురాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, 143 హామీలు ఇస్తే మరి ఈమె తన సొంత ఎజెండాగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టోలో ఈ కడప నగర అభివృద్ధి కోసం తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చేసిందా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? ఒక సింగిల్ రూపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పరిస్థితి ఉందా? లేదు. ఎట్లా ఉందంటే సొమ్మొక్కంది సోకొక్కంది. మేము తీసుకొచ్చిన నిధులకు మేము తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దానికి మరి ఈరోజు దానికి టెంకాయలు కొట్టి మరి ఇబ్బంది కటింగ్లు చేసి మరి ఈరోజు వాళ్ళు సంతోషపడుతున్నారు. మేము నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించి మరి ఈరోజు వాళ్ళు దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరి ఈరోజు 15 ఫైనాన్స్ నిధులు ఎంత గొప్పగా వాళ్ళు ఒక మేయర్ మొదటి ప్రథమ పౌరుడు ఈ నగరానికి మరి ఆయన కూడా ఇంటిమేషన్ లేకోకుండా మరి శిలాఫలకం చూస్తే మేయర్ స్థానం ఎక్కడో ఉంది. ఈమె పెద్ద అక్షరాలతో ఆమె పేరు పెట్టుకొని మరి దాన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటుంది. ఎవరు సొమ్మమ్మా? నువ్వు తీసుకొచ్చావా? మీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చావా సొమ్మేమన్నా? అలాంటిది ఏం చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలను డేట్ మార్చి ఈరోజు రవీంద్రనగర్ సంబంధించిన బ్రిడ్జిలకు సంబంధించి 20 కోట్లు మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మనము ఆ 2 బ్రిడ్జిలు ప్రజలకు ఎంత అవసరము అని భావించి మరి 20 కోట్ల రూపాయలు మనం దానికి శాంక్షన్ తీసుకొచ్చాం. దానికి టెండర్లు పూర్తి చేశాం. మరి ఆ ప్రారంభం చేసే సందర్భంలో మరి ఆ కాంట్రాక్టర్ కు సంబంధించిన తండ్రి గారు చనిపోవడం వల్ల మన హిందూ సాంప్రదాయం ఏంటి? మరి ఇంట్లో ఏదైనా ఇలాంటి ఇది జరిగితే శుభకార్యాలు చేయం మనం. మరి కొన్ని రోజులు ఆయన వాయిదా వేశాడు. అంతలోకే మనకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖ్యంగా నేను ఇదే శాసనసభ్యురాలు నేను అడుగుతున్నాను. మరి వాళ్ళ భర్త గారైన శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాను. మరి ఆ టెండర్ అయిపోయినా మరి ఆ కాంట్రాక్టర్ ని ఎందుకు తీసుకొచ్చి మీరు ఆ పనులు ప్రారంభించలేదు? ఎందుకంటే వాళ్ళకు ఆ కమిషన్ లో వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు. వాళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఇయ్యమన్నారు. అందుకేం చేశారు? దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా జీవోని డేట్ మార్చి మళ్ళా 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు? ఇది మేము తీసుకొచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదే చెప్పారు, సొమ్మొక్కటి సోకొక్కటి అని చెప్పి. అదే విధంగా మరి కడప నగరంలో స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ లేవని చెప్పి మరి ఆ రోజు భావించి 69 కోట్ల రూపాయలు 23 స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి 69 కోట్ల రూపాయలకు మరి జీవో ఇచ్చి మరి టెండర్లు పిలిచి మరి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. పనులు కూడా సుమారుగా ఒక 20 నుంచి 30% పనులు కూడా జరిగాయి. మరి దాన్ని కూడా మళ్ళీ డేట్ మార్చి జీవో తీసుకొచ్చి మేము 69 కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కోసం తీసుకొచ్చామని చెప్పి ఈరోజు గొప్పగా ఆ మహానాడులో మాట్లాడతారు ఈ తల్లి. ఎంత దుర్మార్గమో చూడు. మనం తీసుకొచ్చిన నిధులను మరి ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా మరి రాష్ట్ర ప్రజలకు మరి కడప నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ ఒకటే వాడి గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మేము బుగ్గ బంకను క్లీన్ చేశామంటున్నారు. గుర్రపు డెక్కల్ని అక్కడ చెట్ల తీగలు గుర్రపు డెక్కల్ని క్లీన్ చేసేదానికి 3,90,00,000 రూపాయలు వెచ్చించారు. ఎంత? 3,90,00,000 రూపాయలకు కేవలం గుర్రపు డెక్కల్ని క్లీన్ చేసేదానికి జేసీబీ పెట్టి ఆ డబ్బా దగ్గర పోయిందంటే మహానాడు ఖర్చు పెట్టారు. కేవలం 20-30 లక్షలు ఖర్చు పెట్టేసి అక్కడ మిగతా డబ్బంతా కూడా ఆ మహానాడు ఖర్చు పెట్టారు. అన్ని ఫ్లెక్సీలు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసేదానికి అవన్నీ కూడా సుమారుగా ఖర్చు పెట్టారు. ఇంత అవినీతి జరిగింది. మరి ఇవాళ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, భవిష్యత్తు
తీసుకోవాలని చెప్పి డాక్టర్లను వదలంగా, మందుల షాపులను వదలంగా, వ్యాపారస్తులను వదలంగా. ఇప్పుడే చెప్పాడు మా జయచంద్ర రెడ్డి, తోపుడు పనులను కూడా వదలడం లేదంట. మరి ఈ రకంగా అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి వాళ్ళ కాడి నుంచి దోచుకోవడం, కేవలం దోచుకోవడమే వీళ్ళ పని. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఏ కోశాన్ని కూడా వాళ్ళు కాదు, ఇది లేదు, కేవలం దోచుకోవడమే ఒక దందాగా పెట్టుకుని. మరి ఆమె చుట్టూ కూడా చూస్తే ఎవరున్నారంటే పెద్ద పెద్ద డకాయిట్లే, పెద్ద పెద్ద డకాయిట్లే ఉన్నారు. ఎవరు కూడా మా ఎమ్మెల్యే గారితో తిరిగే వ్యక్తులతో చూడండి, ఎవరైనా ఒక పేరు మోసిన వాడు ఎవరైనా ఉండాలేమో చూడండి. అందరు డకాయిట్లు, అందరు ల్యాండ్ గ్రాబర్స్, మరి ఇలాంటి వ్యక్తులను చుట్టూ పెట్టుకుని ఈరోజు పరిపాలన కొనసాగడం జరుగుతుంది. కడపనగరంలో మంచిది నేర్పిస్తున్నారు మనకు. మన ప్రభుత్వంలో ఈ రకంగా ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరిగేవారా? 3.5 సంవత్సరం ఇంటికాడ కూర్చొని 1.5 సంవత్సరంలో అబద్ధాలు చెప్పడానికి తిరుగుతూ ఉంటే అలో చేసిన పరిస్థితి అన్నమాట. అదే కాకుండా ప్రజాగమం పేరుతో నారా లోకేష్ తిరిగేవారా? వాళ్ళ ఈ వెహికల్ వేసుకుని పవన్ కళ్యాణ్ తిరిగేవారా? తిరిగేవాడు కదా. ఈ నాయకులు ఎవరు బయట తిరిగేవాళ్ళు అసలు కాదు కదా. నేర్పిస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా అంతకుండా తప్పకుండా తీర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నేర్పిస్తున్నారు కాబట్టి ఇలా పరిపాలన చేయాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారు కాబట్టి అలాగే పరిపాలన చేస్తారు. అధికారులందరూ గుర్తుపెట్టుకోండి, అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తప్పకుండా ఉంది. ఇదేదో పర్మనెంట్ ప్రభుత్వం అన్నా లేకపోతే ఇంకో భావించే కార్యక్రమం చేస్తున్నారేమో తప్పదు. మీకు సర్వీస్ ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చేసిన దానికి ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళందరూ కూడా ఈవీఎం ప్రభుత్వం, ఇది ఈవీఎం ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు అందరూ కూడా ఏదైతే న్యాయం అవుతుందో, ఏదైతే రూల్స్ బయట అవుతుందో దాన్ని మాత్రమే చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. అట్లా కాకుండా అన్యాయంగా అక్రమంగా మా కార్యకర్తలను ఇబ్బంది చేస్తే తప్పకుండా సినిమా చూపించే కార్యక్రమం కాలం చాలా స్పీడ్గా పోతుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా పట్టాలు అయిపోయింది. రేపు జంబ్లింగ్ వస్తే 2025లో ఎలక్షన్ వస్తున్నాయి. చూపిస్తాం, సినిమా చూపిస్తాం. పీపుల్స్ అంటే ప్రజలే, పబ్లిక్ అంటే ప్రజలే. అంటే పీపుల్స్ మాట్లాడుతుంటే డబ్బులు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ధనవంతులు కూడా డబ్బులు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి దత్తులు తీసుకొని డబ్బులు ఇవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు కూడా డబ్బులు ఇవ్వాలి, కోట్ల డబ్బు ఉంది. దాని ప్రకారం అతను దత్తులు తీసుకుంటే 70 లక్షల మంది ముందు అతను దత్తులు తీసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ దత్తు తీసుకోవాలి. ఈరోజు అదే విధంగా కార్యక్రమంలో ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా డబ్బున్న వ్యక్తుల దగ్గర వాళ్ళు దోచి పేద ప్రజలకు ఇస్తారు. ఎక్కడ సంప్రదాయం అన్ని అనుసంధానం చేశారు. బీసీకి ఇంకా ఏమి ఇచ్చేటిలో అన్ని ఇచ్చేశాను. నేను చెప్పిన ఎన్నికల హామీలు అన్ని కూడా నెరవేర్చాలని ఈరోజు కల్లపల్లి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ రైతు భరోసా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు
20,000 రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల మంది రైతులకి ఎగరమ్మ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2018 చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 34,500,000 పెన్షన్ ఉంటే మన జగన్మోహన్ 2019 ముఖ్యమంత్రి అయినప్పుడు 65 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనత. అంటే 35 లక్షలు పెన్షన్ లెక్కన 65 లక్షలు పెన్షన్ లెక్కన. ఈరోజు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ 3,000కి 4,000 చేసి 65 లక్షల పెన్షన్ గాను ఈరోజు 58 లక్షలు అంటే సరాసరిన 7 లక్షల పెన్షన్లు కోత కోసి ఆ 3,000ని 4,000 చేసే కార్యక్రమం. అది కూడా మోసం చేసే కార్యక్రమం, అవతాతలు మోసం చేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇన్ని మోసాలు చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది మనం పరిచయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ డివిజన్స్ లో ఎన్ని మంది హౌస్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమందికి ఈ కార్యక్రమంలో డబ్బులు అందాలి. ఈరోజు ప్రతి ఒక్కరు 20 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినారు. ఒక్క వ్యక్తి కానీ ఒక యువత కానీ ఉద్యోగం ఇచ్చినారా? దానికి కూడా పీసులు అనుకుంటున్నారు. ఎన్ని ప్రజలు తెలిసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి బాబు చేసిన మోసం గ్యారంటీ తెలియపరిచి ప్రజలను చైతన్యం చేసి రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి. మార్చి కేవలం 7 నెలలే. 7 నెలలే మా కార్పొరేషన్ 10 నుంచి రేపు సంవత్సరం మార్చిలో మన ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం ఎన్నికల్లో మనకి 50 గెలిచిన దాంట్లో ఈ ఎన్ని కూడా ప్రజలకు చేసిన మోసం తెలియపరిస్తే 50కి 50 డివిజన్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం కైవసం చేసుకుంటాం. మనం మోసాలు చేసిన అవసరం లేదు. వాళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తే అదే మన విజయానికి చేరువుతాం. ప్రతి ఒక్కరు కూడా కేవలం మన ఎన్నికల్లో మనకి ప్రజలు ఓటేశారు. 42% మనకు ఓట్లు వచ్చినాయంటే ప్రజలు ఓటేశారు కాబట్టి కేవలం మనం ఓటుకు చెందమంటే 5% దాంట్లో కూడా మన జగన్మోహన్ గారు ఈసారి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా నేను ప్రాధాన్యత ఇస్తాను. ఖచ్చితంగా కూడా కార్యకర్తల్ని మనోభావాన్ని ఆలోచనని అనుగుణంగా నడుస్తానని తెలియపెట్టడం మనకు ఎంతో సులభం. నిజంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తలు కూడా ఎక్కువ పదవులు కూడా జగన్మోహన్ అనేది ఆలోచన చేయాలి. మన కడపలో ఎంతమందికి నామినేట్ పదవులు ఇచ్చినామో మన జగన్మోహన్ గారు గుర్తులు ఆలోచన చేస్తే కార్యకర్తలకి ఎక్కువ గుర్తింపు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఆలోచన చేస్తూ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకే కాకుండా రేపు పార్టీ కోసం బాగా కష్టపడిన వాళ్ళందరూ కూడా మీరు 3-4 మంది అందరూ గుర్తించి మంచి ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తులో మన జరిగిన 5 ఏళ్ల పరిపాలన కూడా దానికన్నా సులభ పరిపాలన మీరు ఇచ్చేదాకా కూడా ఈ అవకాశంలో బాబు శుద్ధి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లి అతని మోసాన్ని ప్రజలకు తెలియపరిచి జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సైనికులుగా పనిచేసి 50 డివిజన్లు మనం గెలిచే ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన